అందుకే చెప్పినా ఒకటే మాట ఏమన్నా సురేష్ రెడ్డిని పిలిచేయండి సార్. ఆయన వేరే డ్యూటీ మీద పోయిందని చెప్పిన ఇప్పుడు నీకు ఆయన వస్తున్నాడు నుండి, కోదాడ నుండి ఈ డ్యూటీ మీద నేను చెప్తున్నా అంటే నా వేరే డ్యూటీ మీద పోయిండు పోయినా పట్టుకొని నన్ను పట్టుకొని నేను చెప్తున్నా మీరేమన్నా మీరే పిలిపిస్తున్నారు కదా. మీరు వచ్చినట్టే వచ్చి ఒక మాట మాట్లాడుకోను సార్. ఎవరు బాధ్యత ఎంతసేపు అవుతుంది సార్ ఇట్లా నిలబెట్టి. నమస్తే. తెలంగాణలో లాకప్ డెత్తులు ఆగడం లేదు. గత సర్కార్లో చూసినాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సైతం కూడా అమాయకమైనటువంటి ఒక దళిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు సైతం కూడా ఇటీవల లాకప్ డెత్తులు చాలా అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే కోదాడ ప్రాంతానికి చెందినటువంటి రాజేష్ అన్నటువంటి యువకుడు, కేవలం 30 సంవత్సరాలు ఉన్నటువంటి రాజేష్ అనేటువంటి యువకుడిని ఏ కేసుతో సంబంధం లేకున్నా కానీ కేసులో ఇరికించి ఆ కేసులో A3గా ఉన్నటువంటి రాజేష్ని చిత్రహింసలకు గురి చేసి లాకప్ డెత్ చేసిందని చెప్పేసి, లాకప్లోనే చంపేసిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా ఈయన దళిత కుటుంబానికి చెందినటువంటి 30 సంవత్సరాల యువకుడు. సో జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే గత ఈ కోదాడ కల్లుగడ్డ బజార్ ప్రాంతంలో సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి రాజేష్కి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి విషయంలో కాస్త తేడా రావడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాజేష్ అన్నటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి చెక్కు సంబంధించినటువంటి అంశంలో కాస్త అటు ఇటుగా అయిపోయింది. సో రాజేష్ అన్నటువంటి వ్యక్తి పోలీసులు నేరుగా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తే. సో దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన పోలీసులు కంప్లైంట్ చేస్తే నువ్వే దొంగ అని చెప్పేసి నన్ను A3గా ఇరికించేటువంటి ప్రయత్నం చేసినట. సో మాట్లాడదాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజేష్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి మహాత్మా గాంధీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాడు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చెట్టంతా పెరిగినటువంటి కొడుకు మమ్మల్ని ఏ సంబంధించినటువంటి కేసుకు సంబంధం లేకపోయినప్పుడు కూడా చిత్రహింసలకు గురి చేసి చంపిల్లు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి కోదాడ రూరల్ ప్రాంతానికి చెందినటువంటి ఎస్ఐ సిఐ యొక్క చిలుకూరు ఎస్ఐ అండ్ అక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళ ప్రమేయంతో చంపేసిన్లు అని చెప్పేసి చెప్తాను. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? మీ కొడుకు మీతోటి ఏమైనా చెప్పిండా ఈ ఇష్యూ అయిన తర్వాత? ఏంటి, ఎందుకు ఎక్కడ చనిపోయింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు తను? సార్ ఇక్కడే చనిపోయింది సార్. ఇక్కడ హైదరాబాద్ కోదాడ నుంచి హైదరాబాద్ కిందకి తీసుకొచ్చారు మీరు? జైలుకి తీసుకొచ్చారు సార్. జైలుకి తీసుకొచ్చి పిల్లగాడు హెల్త్ బాగలేకుంటే హాస్పిటల్ చూపించుకుంటున్నాను సార్. నేను పోయి ప్రైవేట్ చూపించుకుంటా, మీరు చూపెట్టమంటే నేను చూపెట్టను రా, మేమే చూపెడతాం మీకు ఈయనన్నారు. అదేం సార్ ప్రైవేట్కి చూపించుకొని నేను మళ్ళీ చెప్తాను. అయితే పట్టించుకోలేదు, తీసుకొని పోయారు సార్. ఇప్పుడు శ్యామ అయ్యి రానాడు. అదొక్క మాటే సార్, నాకు ఏం చెప్పలేదు. అటు తిప్పి ఇటు తిప్పి నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా తీసుకుపోయిన తర్వాత నీ కొడుకుని సో ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్లో ఇంకెవరైనా తీసుకుపోయి ఎందుకు తీసుకుపోయాలని మీరు అనలేదా? అడగల సార్. 4వ తారీఖున ఇప్పటి వరకు అడగల. అసలు మమ్మల్ని అల్లకి ఎంటర్ కానియట్లేదు సార్. మమ్మల్ని పోతే మీరు వెళ్ళిపోయిన అంటారు కానీ మమ్మల్ని పిల్లగాని చూసుకునే అంత కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. అది సార్. సో ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చేటప్పుడే చనిపోయినా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోయినా? హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత సార్ ఉన్న సార్, కానీ ఇలా పట్టించుకోలేదు సార్. వాళ్ళు కూడా పిల్లగాడిని వచ్చి చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ చేయటం అన్నది లేదు. పిల్లగాడు ఇప్పుడు మీరు అంతసేపు మాట్లాడారు, అంతసేపు అలా అన్నా కూడా ఒక్కళ్ళు వచ్చి చూసినా లేరు సార్. ఆవేశం ఎక్కువైతుంది. నేను మొత్తుకుంటున్నా, అయ్యా నా పిల్లగాడి ఆవేశం వస్తుంది రాని సార్, చూడండి సార్ అన్న ఒక్కళ్ళు రాలేదు సార్. ఒక్కళ్ళు పట్టించుకోలేదు. పిల్లగాడి తీరా చనిపోయిన తర్వాత ఇంకా ఏమంటావు లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి బరబర ఎదురమ్మ మీద చేయొచ్చు 2 మాటలు నొక్కి అప్పుడు ఇంజక్షన్ గ్లూకోజ్ పెట్టారు సార్. అది సగం ఎక్కింది, సగం వల్ల మళ్ళీ ఏం చేశారు బాడీ సహకరించట్లేదు. ఎవరు చంపిలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? మేము పోలీసులే అనుకుంటున్నాం సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమి న్యాయం చేయలేదు సార్ నా కొడుక్కి. ఎందుకంటే వాళ్ళు తీసుకపోతే నా కొడుకు ఇట్ట కాపోయేదిగా సార్. నేను తీసుకుపోతానన్నా నా కొడుకు నాకు చెప్పలేదు సార్. అది సార్. నీ కొడుకు ఒంటిపైన ఏమైనా గాయాలు, ఏమైనా పోలీసులు కొట్టినాయో లేకపోయినట్టు ఏమైనా గాయాలు ఉన్నాయమ్మా? అయితే చూపెట్టారు కానీ సార్ ఏడా పట్టలేదు గాయాలు అయితే ఏడా లేవు. గాయాలు లేనప్పుడు మరి పోలీసుల ప్రమేయంతో పోలీసులు కొట్టి ఎట్లా చంపిలని చెప్పేసి అట్లా ఏంటంటే లోపల ఒకళ్ళు ఉండొచ్చు సార్. మరి ఇప్పుడు దెబ్బలో లోపల ఉండొచ్చు, పై కాపాడిపోవచ్చు కదా సార్. వాళ్ళ మీద అనుమానం సార్. వాళ్ళు అసలు ఆ పిల్లగాడిని చూపెట్టినట్టయితే నేను అన్నా, అయ్యా నా పిల్లగాడికి ఆవేశం వస్తుంది అంటారు కాబట్టి నేను దేశపోయి చూపెట్టుకుంటా అన్నా కూడా వాళ్ళు అసలుకి ఏమన్నా పట్టించుకోలేదు సార్. వాళ్ళు అట్ట పట్టించుకుంటే నా పిల్లగాడికి ఈ గతి రాపోయేది. నేను దిక్కులేని పచ్చిని కాపోదును.
నన్ను పోషించేది ఆ పిల్లగాడు సార్. ఏం పని చేస్తాడు నీ కొడుకు? నా కొడుకు పెట్రోల్ బంకుల మేనేజర్ సార్. మేనేజర్ సార్. మరి ఇప్పుడు ఇది చెక్కు విషయంలో ఏదో గొడవ అయింది అని చెప్పేసి చెక్కు విషయంలో మీ కొడుకే డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి కదా. డ్రా చేసింది సార్. నా కొడుకు చేసిండు కానీ నా కొడుకు తీసుకోలేదు సార్. మళ్ళీ ఇచ్చేసిండా? వాళ్ళు అసలు వాళ్ళు దొరికిరు సార్. అసలు వాళ్ళు దొరికిరు, వాళ్ళకి ఇచ్చిండు సార్. వాళ్ళే తీసుకొని వాళ్ళే ఇచ్చారు కానీ నా కొడుకు ఏం సంబంధం లేదు సార్. అలా ఏం సంబంధం లేదు. ఏంది మరి మీ బాడీని మీ కొడుకు బాడీని తీసుకున్నారా మీరు, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ మార్చులు వేసారా? మీరే తీసుకున్నారా? మేము వాళ్ళు తీసుకొచ్చి అల్ల పెట్టారు, పెట్టలేదట్టింది సార్. ఇంకొంత బాడీ చూసారా మీరు? ఇప్పుడు మీ కొడుకు చనిపోయిన తర్వాత చూసింది సార్. ఇప్పుడు ఎందా తీసిపోయారు సార్. ఎంతమంది మీకు పిల్లలు? 2 కొడుకులు సార్. 2 కొడుకులు, ఒక చిన్న ఆయన. మీరంతా ఫ్రెండ్సా? మీరంతా బంధువులు ఫ్రెండ్స్ అంతా? మీరు తమ్మురా? ఇట్లా. సో మీరేమన్నా మళ్ళీ ఇంకేమైనా రిటర్న్ కంప్లైంట్ ఏమైనా చేసిందా? సో మీ బ్రదర్ని లాకప్ డెత్ అని చెప్పేసి కూడా ఇంకెవరికైనా పోలీసులకు హైయర్ ఆఫీసర్స్కి ఏమైనా కంప్లైంట్ చేసిందా? సో ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అయితే రిటర్న్ కంప్లైంట్ ఇద్దామని నిన్న పోతే నిన్న నైట్ అయింది. మేము పోయేసరికి నైట్ అయ్యేసరికి మేము అక్కడ స్టేషన్లో ఎవరు లేరు. సో మేము ఏమి ఇవ్వలేరు. అక్కడ మా మామయ్య ఉన్నాడు, ఆయనతోటి ఇప్పించే ప్రయత్నం చేసి నేను ఇక్కడ వచ్చినాం. కోదాడ పిఎస్లోనే. కోదాడ పిఎస్ తర్వాత అక్కడ డిఎస్పీ, ఎస్పీ, పైన హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? మీ అనుమానం ఏంటిది? సో మీరు ఒక పక్కన లాకప్ డెత్ అని చెప్పేసి చెప్పడానికి ఆధారాలు ఏమి? ఆధారాలు ఏంటంటే ఇల్లీగల్ కస్టడీ తీసుకున్నారు. 4th నుంచి తీసుకున్నారు ఇల్లీగల్ కస్టడీ. ఏంటిది అసలు కేసు ఏంటిది? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్లో స్కామ్ అయిందని చెప్పి తీసుకున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేసారు చెప్పాల్సింది పోలీసు వాళ్ళు కదన్న. ఇప్పుడు మా అన్న అంటే మీ అన్నని ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళు టార్గెట్ చేసి ఎందుకు తీసుకెళ్ళినట్టు? అయితే మా అన్నయ్య అకౌంట్ ఇచ్చిండు. అకౌంట్ ఇప్పుడు 3rd పర్సన్ నుంచి మా అన్న అకౌంట్కి మనీ డిపాజిట్ అయినాయి. సో ఆ 3rd పర్సన్ మనీ అడిగితే మనీ విత్డ్రా చేసి ఇచ్చేసిండు. మనీ విత్డ్రా చేసి ఇచ్చిండు. సో మనీ లిక్విడ్ క్యాష్ ఇచ్చి ఇవ్వడంలో సాక్ష్యం లేదు. వాళ్ళు కొట్టిన సాక్ష్యం ఉన్నది, అకౌంట్ నెంబర్ ఉన్నది కాబట్టి మా అన్న తీసుకొని లోపలేసారు. 4th నుంచి 8th వరకు ఫుల్ టార్చర్ చేసిర్రు. 8th రోజు మన జ్యుడిషియల్ కోర్టుకు సబ్మిట్ చేసిర్రు. 4th నుంచి ఎక్కడ ఉన్నాడు ఆయన? కస్టడీలో ఉన్నాడు, స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు మరి ఈవినింగ్ కల్లా మళ్ళీ అప్పగిస్తారు కదా, సో ఫ్యామిలీకైనా అప్పగిస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి అప్పగించలేదు. 5th అంటే ఆ రోజు 4th నైట్ తీసుకొచ్చి చూపించి మళ్ళీ 5th రోజు మళ్ళీ తొలకవేరు చంపేసి ఇచ్చారు. సో ఎవరు ఎస్ఐ ఎవరు, అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరు? మీరు పోయినప్పుడు మరి మా అన్నని ఎందుకు మీ కస్టడీలో ఇప్పుడు ఉంచుకున్నట్టు అవసరం కోర్టుకు ఏమైనా సబ్మిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీరు అనలేదా? అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మాకు నోటీసులు ఏ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పాల్సింది పోయి వాళ్ళు ఇవ్వాల్సింది పోయి అసలు ఏది లేదు. ఇల్లీగల్గా అరెస్ట్ చేసారు. ఏదో పట్టుకవేరు తీసుకుపోయి లోపలేసారు, కొట్టారు, చంపారు, అంతే. ఏంటిది మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి పరిష్కారం ఏంటిదని చెప్పేసి అనుకుంటాను? బాధ్యత మా అన్న, మా తమ్ముడు ఉన్నాడు, వానికి ఒక గవర్నమెంట్ జాబు. మా పెద్దమ్మకి ఏ బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం శాంక్షన్ చేయాలి. ఎస్ఐని, సిఐని ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి. సురేష్ రెడ్డి, చిలుకూరు సురేష్ రెడ్డి ఎస్ఐ. సురేష్ రెడ్డి. ఆయనకి ఎందుకు మరి అంత కక్ష ఎందుకు, అంత కొట్టి చంపాల్సి? అన్న మేము దళితులం, వాళ్ళు రెడ్డి వాళ్ళు. ఆడున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ బాద్మాతి. వాళ్ళు ఏ చెప్తే కూర్చోమంటే కూర్చుంటే లేవమంటే లేస్తాడు, అంతే. తీసుకుపోయి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముసుకేసిర్రు, కొట్టిర్రు, చంపిర్రు, అంతే. అడ్వకేట్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా జరుగుతున్నటువంటి సంఘటన పట్ల కుటుంబ సభ్యులంతా కూడా, ఎందుకంటే చేతికి అందొచ్చినటువంటి కొడుకు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కళ్ళం కూడా కానరానటువంటి లోకాలకు వెళ్ళిపోయాడు. సో దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈ కేసులో ముఖ్యంగా ఇంతకుముందు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం సో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు సంబంధించినటువంటి విషయంలో అయినటువంటి చిన్న గొడవ ఏంటిదంటే, సో వేరే వాళ్ళ పేరు, ఈయన పేరు కూడా నరేష్ కదా, సురేష్ అన్నటువంటి వ్యక్తి ఖాతాలో ఇంకో సురేష్కి సంబంధించిన డబ్బులు పడితే మళ్ళీ ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి తీసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసిందట. సో అసలు ఎటువంటి సంబంధం లేదు, చిన్న కేసు, ఒక రోజు ఉంచుకొని లేకపోతే ఉంటే ఇంకేమైనా భయపట్టించాను కానీ కనీసం పిట్టి కేసు పెట్టాను కానీ పంపించాల్సినటువంటి కేసుకి 4 రోజులు, 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తిని అక్కడే కస్టడీలోకి, పోలీస్ కస్టడీలోకి తీసుకొని హింసించు. 8వ తారీఖు తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ జరిగింది. సో అక్కడేనా దాంట్లోనే జైల్లోనేనా? ఏం చెప్పాలి? యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది 8వ తారీఖు. బట్ ఈయనని 4వ తారీఖు నాడు పిలుస్తారు. 4వ తారీఖు నాడు పిలిచి 4వ తారీఖు నాడు రాత్రి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అంతా కూడా వీళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు. 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో సో క్రైమ్ నెంబర్ ఉన్నది, ఆ క్రైమ్ నెంబర్ నేను రిమాండ్ చేశారు. అప్పటికే ఆయన హెల్త్ బాగాలేదు, వాళ్ళ అమ్మను కూడా కలవనీయలేరు. 4 రోజులు ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకొని ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో, ఆయన పేరు చిలుకలూరుపేటకు సంబంధించిన ఎస్ఐ, చిలుకూరుపేటకు సంబంధించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సురేష్ రెడ్డి
చనిపోయిన పేరు అయితే ఈయన మీద వెంటనే ఒక దళితుడిని ఇల్లీగల్గా కస్టడీలో పెట్టి చిత్రహింసలు చేసిండని మనం అంటున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. కానీ ఇప్పుడు క్రైమ్ ఎక్కడ నమోదైంది, ఎక్కడైతే చనిపోయిందో అంటే ప్లేస్ ఆఫ్ ది డిసీజ్ డెత్ అయితే అయిందో అది జైల్, హుజూర్ నగర్ జైలు కదా, హుజూరాబాద్ జైలు, హుజూర్ నగర్ జైల్లో. అయితే అక్కడున్న ఒక సిఐ గారు ఎఫ్ఐఆర్ చేసిండు, మేజిస్ట్రియల్ ఎంక్వైరీకి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. మనం ఒకటే చెప్తాను, హుజూర్ నగర్లో చనిపోతే మళ్ళీ ఎందుకు హైదరాబాద్ ఇక్కడ గాంధీకి తీసుకొచ్చారు? అయితే అక్కడ చనిపోలే, అక్కడి నుంచి తెచ్చిర్రు మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. గాంధీకి తరలిస్తే ఇక్కడ అద్భుతమైన వైద్యం ఉంటుంది కదా, ఇక్కడ ఈ వైద్యానికి దెబ్బకి చచ్చిపోయాడు, అట్లా అయింది. అయితే ఈ విషయాన్నింటినీ కూడా మనం ఏమంటున్నాము, ఎవరైతే కన్సర్న్ ఎస్హెచ్ఓ ఉన్నాడో 4 రోజుల ముందటి నుంచి ఎందుకు పిలిపించిండు, ఏ రైట్ ఉందని నువ్వు పిలిపించినావు, ఏం ఎంక్వైరీ చేస్తావు, 2020కి సంబంధించిన అఫెన్స్లా ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం ఏంది? సరే చేసినావు, చేస్తే వీళ్ళని ఒక్కరోజు పిలిపించినావు, మరి రిమాండ్కి పంపించాలి కదా. హెల్త్ బాగాలేని వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్ ఏ విధంగా మేజిస్ట్రేట్ అలో చేసింది? అసలు ఆ కన్సర్న్ మేజిస్ట్రేట్ మీద ఎవరైతే ఉన్న ఎస్ఐ సిఐ మీద మొత్తం కూడా ఇక్కడి నుంచి నేను బహిరంగంగా అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి ఒకటే చెప్పదలుచుకుంటున్నా, సీసీటీవీ ఫుటేజ్లు అన్ని రికార్డ్ చేయాలి, అదే రికార్డ్ అన్ని కూడా సీజ్ చేయాలి. డిఎస్ఆర్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని సీజ్ చేయాలి. అక్కడ ఉన్న జీడీ ఎంట్రీని ఏదైతే ఆ బుక్ ఉందో దానికి సంబంధించిన రికార్డ్స్ని సీజ్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇండెక్స్ ఉందా, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసి ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటే ఇండిపెండెంట్కి సంబంధించిన ఒక బాడీ ద్వారా ఈ ఎంక్వైరీని అంతా కూడా రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ద్వారా మానిటర్ చేసి ఎవరైతే ఆ ఎస్ఐ ఉన్నాడో ఆయన మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. పోలీసు వాళ్ళు దీని గురించి ఏమంటాడు, ఇక్కడ ఉన్న సిఐ గారు ఆయనకు సంబంధం లేదు, ఆయన దాంట్లో చచ్చిపోలేడు, చచ్చిపోయాక ఈయన సీన్లకు ఎంటర్ అవుతాడు. కాబట్టి నాకు తెలిసింది నేను గింతే, నేను చేసిన, మీకు కూడా తెలిసే వకీల్ సాబ్ అని సార్ కూడా చెప్పేది ఉన్నది. కానీ ఎవరైతే ఉన్నాడో అక్కడ ఎస్ఐతో మేము మాట్లాడతామంటే ఆయన అలో చేస్తలేడు. ఆ ఎస్ఐ మేమందరం ఒక 4-5 జమేదాకా ఉన్నాడు, జమాడితో ఆయన ఎటో వేయండు. నాకు తెలిసి అక్కడ ఉన్న ఆయననే ఉన్నట్టుండే ఎస్ఐ, యూనిఫామ్ తీసేసి వచ్చిండు, ఆయన యూనిఫామ్ తీసేసి వచ్చిండు, యూనిఫామ్ తీసే ఆయన ఇక్కడ లేడుగా, ఈడ లేడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అయితే చనిపోలేదు, ఎందుకంటే 8 వరకే ఉన్నాడు కాబట్టి. జరిగిన కస్టోడియల్ కాదు, పోలీస్ కస్టడీలో జరిగిన కస్టోడియల్ వైలెన్స్ కి ఎఫెక్ట్ గా 2-3 రోజుల తర్వాత చచ్చిపోయాడు, 2-3 రోజులు జైల్లో చనిపోయాడు. మరి పోలీస్ స్టేషన్ ఆరోగ్యం బాగాలేదని ఆయన చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చింది, నెట్ల రిమాండ్ కొట్టిన దెబ్బలు లేకపోతే ఇంకోటి బయటపడొద్దని ఆ జ్యుడిషియల్ రిమాండ్ అయితే చేసి జైలు మీద నూకిరిప్పుడు జైలు మెడకు చుట్టుకుంది. అంతా అడ్వకేట్ చూసారా, ఏమైనా బాడీని ఏమైనా చూస్తే ఏమైనా గాయాలు అలో చేయలేరు. ఉన్నది వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆరోగ్యం మొత్తానికి బాగుండదు. ఈయన పెద్ద అబ్బాయి, ఇలా చిన్న తమ్మునికి ఏమో అంటే కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయనకి ఏం తెలియదు పాపం, వాళ్ళ అమాయకులు. ఇప్పుడు ఆమెకు వేసుకుందామంటే చెప్పులు కూడా లేవు. రేపు ఈ పోలీసు వాళ్ళతో ఏం కొట్లాడుతుంది ఆమె? ఇప్పుడు నాసుంటే అడ్వకేట్లు కానీ లాయర్లు కానీ మేమే కొట్లాడలేని ఈ ఇంత బలమైన వ్యవస్థతో వేసుకుందామంటే చెప్పులు లేవు, తిందామంటే తిండి లేదు. ఒక దళిత కుటుంబాన్ని ఈ విధంగా పోలీసు అధికారులు కొట్టి చంపడం అనేది ఎంతవరకు కరెక్టు? ఒక విషయం మీరు ఆలోచన చేయాలి. రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఒక సోకాళ్ళు దళితుడే ఉన్నాడు, మరి ఇప్పటికి కూడా ఈ ఘటన మీద ఎందుకు స్పందించాడు? నేను సోకాళ్ళని ఎందుకు అంటున్నా, మరి నువ్వు స్పందించాలి కదా. మరియమ్మ లాకప్ డెత్ చేసిన కథ అట్లనే ఉన్నది, ఇయ్యలడికి ఇట్లా ఉన్నది, నేరళ్ళ బాధితులు కొట్టింది అట్లే ఉన్నది. నిన్న షాద్నగర్లో నిన్న మన తొలి వెలుగు ఇప్పుడు అక్కడనే ఉన్నది. అక్కడ అయితే నేను ఆయన అంటిపెట్టిరు. అసలు ఒక వాళ్ళ గిరిజన అమ్మాయిని వాళ్ళ మామ ఇష్టం నేను పెళ్లి చేసుకుని ఆయన చంపేసిండు. ఈ వారం రోజులలో ఇది 4వ హత్య దళితుల మీద జరిగిన దాడి. ఈ శివధర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి పోలీసు వాళ్ళకు ఒక గ్రీన్ లైసెన్స్ ఇచ్చిండు కొట్టి సంపూరని. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా ప్రొసీజరల్గా మొత్తం కూడా ల్యాబ్స్ ఉన్నాయి. డీకే బస్సు అదేదైతే కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన జడ్జిమెంట్ ఉన్నదో దాన్ని మొత్తం కూడా ఉల్లంఘించిండు. ఎక్కడ కూడా రిమాండ్కి సంబంధించిన ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేడు. ఇంత ఇర్రెగ్యులారిటీ ఉన్న రిమాండ్ని అలో చేసిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కూడా హైకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలా ఇంత ఘోరమైన మీరు ఈ విషయం పైన మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కూడా కోదాడలో కనీసం తీసుకున్నటువంటి సిచువేషన్, రిటర్న్ కంప్లైంట్ వాళ్ళకి ఇదివరకు దాకా కరెక్ట్ ప్రాసెస్ తెలియలేదు ఎట్లయాలనేది. ఇప్పుడు శ్వేతక్క దినేష్ ఇట్లా అందరం లాయర్లం రావడం జరిగింది. మేము అందరం కూడా ఎక్స్క్లూజివ్గా ఇష్యూని ఇప్పటి మానిటర్ చేస్తాము. మానిటర్ చేసి న్యాయం జరిగే వరకు ఆ పోలీస్ అధికారుల మీద కన్సర్న్ పోలీస్ అధికారుల మీద అట్రాసిటీ చట్టం కింద మర్డర్ కేసు పెట్టేదాకా కూడా కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసులు పెట్టేదాకా కూడా ఈ పోరాటాన్ని మేము ముందర తీసుకుపోతామని చెప్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చెప్పేది ఒకటే, మనం అవసరమైతే ధర్నా చేయాలి, కోదాడ పోలీస్ స్టేషన్ ముట్టడి పెడతాం. రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నింటినీ పిలుపునిచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న బాధితులు నిన్న వాళ్ళు పోస్ట్ మార్టం కూడా ఇప్పటికి చేయకుండా
ఇదే వాసనలో గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం రూమ్ కాడ వాళ్ళ తల్లిని పెట్టిరు. వాళ్ళ తల్లికి ఏం తెలిసే పరిస్థితి లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఆమె ముఖం చూసాను కానీ జాలేస్తలేదు పోలీస్ అధికారులకు. చూడుర్రి ఆమె ఏమంటున్నాం, ఒకటే విషయం. ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆయన సురేష్ రెడ్డో రమేష్ రెడ్డో రెడ్డి, ఆ రెడ్డి ఈ కుటుంబాన్ని మొత్తం దత్తా తీసుకోవాలి. మొత్తం దత్తా తీసుకుంటే మేము ఆయన జోలికి రాము, ఆయన కేసు పెట్టము, ఏం చేయము. ఎందుకంటే ఇక ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. మీరేమైనా మాట్లాడదలుచుకున్నారండి? సో ఈ కేసును ఎట్లా టేకప్ చేయబోతా ఉన్నారు? ఒక పక్కన మీకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? వాళ్ళే అంటే జైల్లో చనిపోయిందని ఉన్నటువంటి మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇది ఖచ్చితంగా లాకప్ డెత్తేనండి. ఎందుకంటే పోలీసుల సమక్షంలో జరిగింది కాబట్టి వాళ్ళే చంపినన్న అనుమానం బలంగా ఉంది. లాకప్ డెత్ జరిగింది కాబట్టి దీన్ని ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయడం మాకు ఇష్టం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే కన్సర్న్ పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసెస్ పెట్టి వాళ్ళని కూడా లోపలికి పంపించాలి. ఈ విషయంపై మేము హైకోర్టు కూడా మూవ్ అవుతాము. అన్ని విధాలుగా బాధితులని ఆదుకోవాలి. బాధితుల తల్లి కూడా వాళ్ళంతలా వాళ్ళు సంపాదించే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని దత్తత తీసుకుంటారో ఏం చేస్తారో కానీ వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విషయం పైన మేము కోర్టుకే కాదు ఎక్కడికైనా వెళ్ళి ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలా మేము చూస్తాం. అంటే ఒక పక్కన ఇట్లా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు జరగలేదు కదా అన్నటువంటి అభిప్రాయం కూడా పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. మా దగ్గర ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది, అది జ్యుడిషియల్ కస్టడీకి మేము అప్పగించిన తర్వాత కదా జరిగింది. అదంతా కూడా ఆయన గతంలోనే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి దాంతో ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఈ విషయం మీద వాళ్ళ మదర్ని అడిగితే ఇంతకు ముందుకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాతనే తలని కొట్టిర్రో ఏదో అన్న డౌట్తోనే వాళ్ళకి మరణం సంభవించిందన్న అనుమానం బలంగా ఉంది కాబట్టి మేము అదంతా నమ్మమండి. పోలీసులు చేసిన అకృత్యాల వల్లనే ఇది లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినందుకు వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావాలి. వాళ్ళు జైలుకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఫిర్యాదు చేస్తున్నారా మీరు? ఏమైనా పర్సనల్గా దీన్ని కేసుని సవాల్గా తీసుకుని ఏమైనా పోలీసుల పైన రిటర్న్ కంప్లైంట్ కోదాడలో లేకపోతే హైదరాబాద్లోనో సో ఎక్కడైనా వాళ్ళపైన పోలీసుల పైన చర్యలు తీసుకుని కంప్లైంట్ చేశారా? ఇప్పుడు మేము అదే చేస్తున్నామండి. ఆల్రెడీ మా టీం అంతా దాని మీదనే చూస్తుంది. వాళ్ళు చేసినట్టు మేము కూడా వాళ్ళని ఫాలో అవుతాము. వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఎక్కడికైనా వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలాగానే చూస్తాము. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ బాడీకి పోస్ట్ మార్టం అయిపోయిందా? పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్తున్నారు కోదాడకి లేకపోతే ఏంటి? ఆల్రెడీ పోస్ట్ మార్టం అయింది అని చెప్పారు. వాళ్ళ మదర్ కూడా చూసి వెళ్ళానని కూడా చెప్పారు. ఎలాంటి బాడీ మీద ఇంజురీస్ లేవని చెప్పారు. కానీ పోలీసుల టార్చర్ ఎట్లుంటుందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇదేది మేము నమ్మదలుచుకోలేము. హైకోర్టులో మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా బలంగా మేము చర్చిస్తాము. బలంగా అక్కడ కేసు నెగ్గేలాగా చూస్తామండి. మీరేమన్నా వాళ్ళకి చుట్టాలా మీరంతా కూడా? మేము ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తని. నేను బోలక్పూర్ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నా. అయితే మా మండల అధ్యక్షునికి మాకు నిన్ననే ఇన్ఫామ్ వచ్చింది మా పార్టీ తరఫు నుంచి. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో నైటు మా ఒక లాకప్ డెత్లో ఒక దళితుడు మనకి కొట్టి చంపిరా అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఉటావటిన పొద్దున్నే వచ్చిన మీడికి వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండే, ఎంఆర్ఓ కూడా రాలేదు. వాళ్ళు పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. వాళ్ళ అమ్మ తల్లి పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి తిండి లేకుండా ఉంటే మేము వచ్చి చూసినప్పుడు కూడా ఆమె అప్పుడు కూడా అసలు నీరసంగా ఉన్నది, భయపడకుండా ఎవ్వరు లేరు ఎంబడని. వాళ్ళు కొట్టి చంపిరని ఒకటే మాట మాకు చెప్పింది. పోలీసులకు తెలిస్తే వాళ్ళని పక్కకు పిలిచి ఆమె మందలిచ్చే పని చేస్తారు. ఆమె మాకు చెప్పింది సహజంగా ఈ పోలీసు వాళ్ళకి మేము 4 తారీఖు తీసుకుపోయి కొడితే ఈ పోలీస్ స్టేషన్కి పోతే కూడా చూడనీయలేదంట. టిఫిన్ కూడా తీసుకుపోతే చూడనీయలేదంట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే మాకు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినాక దళితులు అంటే వాళ్ళకి చిన్న చూపు అయింది. ఆధిపత్యాల కులాలకి ఒక న్యాయం జరిగితే ఒక రకంగా నడుస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే దళితులు పేదోళ్ళకి అన్యాయాలు జరిగితే ఒక రకంగా నడుస్తుంది. ఇది ఎటుపోతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు చూసుకుంటే మొన్న షాద్నగర్లో కూడా ఒక అబ్బాయిని తీసుకొని కాల్చి కొట్టి చంపిర్రు. అంటే ఇక్కడ ఏ రకంగా మాకు ఈ పేదలకి ఎట్లా నడుస్తున్నది న్యాయం అనేది లేదు ఇక్కడ. కాబట్టి ఇది సీరియస్గా తీసుకుంటాము. హుజూర్న ఇప్పుడు మేము కోదాడ పోలీస్ స్టేషన్కి రేపు మా పార్టీ తరఫున మేము చర్చిస్తున్నాం. మా నాయకునికి చెప్పి ఒకవేళ దీని మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ని ముట్టడిస్తాము. ఆ బాధితులకు సరైన న్యాయం జరిగే వరకు మేము ఎంతవరకైనా పోతామని చెప్పేసి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. తొలి వెలుతుడు మీరేం చెప్తారు ఈ కేసు విషయంలో? ఏంటిది మీకు మొదటి నుంచి మీకు మొదటి నుంచి ఈ కేసు గురించి తెలుసు? పొద్దున్న నుంచి నేను ఈరోజు ప్రొద్దున 8:30కు ఆర్డీఓ గారికి ఫోన్ చేసిన, ఆయన నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పిండు. ఆ కన్సల్ట్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన, ఎందుకంటే లాకప్ డెత్ జరిగింది కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ఏం చెప్తుందని, ఎనీ న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్, ఇది అన్యాచురల్ డెత్ అనుకోకుండా జరిగిన ప్రతి అన్యాచురల్ డెత్లో సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం 302 కేసు మర్డర్ కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం కూడా ఆ సంబంధిత జైలు అధికారులు కానీ ఆ లాస్ట్ రిమాండ్ చేసిన ఎస్ఐ గారి మీద కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో ఫుల్లీగా ఇల్లీగల్ అరెస్ట్ ఉంది. 50 CRPC నోటు ఆ మదర్కి ఇవ్వకుండానే అరెస్ట్ చేసిర్రు. 4వ తారీఖు తీసుకెళ్ళినా అని చెప్పారు. 8వ తారీఖు రిమాండ్ చూపించారు.
సార్ 8వ తారీఖు అన్న తల్లికి మేము అడిగినాం, ఏమన్నా అమ్మ మీకు ఒక కాగితం ఇచ్చిరా, సంతకం పెట్టించిరా అని అడిగినాం. లేదంటే అరెస్టే ఇల్లీగల్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఇట్లా తీసుకుంటారు. ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము హైకోర్టు దాని ప్రకారము రిజిస్ట్రార్ విజిలెన్స్ గారికి కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నాము. దీన్ని 173 కింద పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఎంక్వైరీ అంటే పోలీసులు ఏం చేస్తారంటే ఆర్డీఓ గారికి ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తారు. దీన్ని మేము ఒప్పుకోలేదు. ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఎవరైతే కన్సర్న్ ఉన్నారో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు వాళ్ళ ద్వారా ఆ పోలీస్ స్టేషను, ఆ జైలు, ఆ సబ్ జైలు, ఈ హాస్పిటల్ ఇవన్నీ విచారణ చేసి ఆ పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని SC/ST/POX ప్రత్యేక చట్టం ఏం చెప్తుందంటే ఎనీ అన్యాచురల్ డెత్ ప్రకారం వల్ల చచ్చిపోయింది ఇక్కడ దళితుడు కాబట్టి ఈ నార్మల్ IPC BNS కాకుండా SC/ST యాక్ట్ కూడా పెట్టాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ FIR చేసిన తర్వాతనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని మేము చట్టపరంగా ఖండిస్తున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. దీని మీద మేము హైకోర్టులో రిట్ వేస్తున్నాము. మళ్ళీ ఈ పోస్ట్ మార్టం ఏదో జరిగిందో మాకు ఈ నమ్మకమైన రిపోర్ట్ రాకుండా మేము పోస్ట్ మార్టం ఎంక్వైరీ కోసం హైకోర్టుకు మూవ్ అవుతాం. గతంలో ఆనరబుల్ హైకోర్టు ఎన్నో కేసులలో పోస్ట్ మార్టం చేసి బాధితులకు న్యాయం చేసింది. మాకు కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసులో పోలీసులు కానీ ఎవరైతే చేసిర్రో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము కేసును కొట్లాడుతూనే ఉంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ కేసుకు సంబంధించిన విషయం? మీకు మొదటి నుంచి ఏమైనా తెలుసా మీకు? మేము అంటే నిన్న నుంచి కేసు నేను ఫాలో అప్ చేస్తాను. కేసు ఏంటిది? దానికి సంబంధించిన ఈయన అసలు ఉన్నటువంటి ఈ నరేష్ అన్నటువంటి వ్యక్తికి ఈ కేసుకి అసలు సంబంధం ఏంటిది? ఇక్కడ ఏం జరిగిందని అంటే 2020లో జరిగిన ఇష్యూ ఇది. 2020లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద జరిగిన దాంట్లో జరిగిన నష్టం. అది కంప్లైంట్ ఎవడైతే ఇచ్చిండో వాడి పేరు K. రాజేష్, ఈ అబ్బాయి పేరు K. రాజేష్. సర్నేమ్ మెన్షన్ చేయలే. ఇక్కడ కర్ల ఆడ కోడూరు అని సంథింగ్ పేరు ఉంది. సో మెన్షన్ చేయలే. ఇక్కడ ఈ మెన్షన్ చేయకపోవడంతో ఏమైపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అరే నా చెక్ ఉంది, నీ బ్యాంకులో వేస్తాంరా, బ్యాంకులో వేసిన కావాలరా, నా అకౌంట్ పని చేస్తలేదరా అంటే ఈ రాజేష్ అనే అబ్బాయి తీసుకుపోయి చెక్ వేసిండంట. చనిపోయిన అబ్బాయి వేసిండు, అకౌంట్లో వేసిండు. అకౌంట్లో వేసి అదే రోజు మళ్ళీ వీళ్ళకి అమౌంట్ ఇచ్చినట్టుగా ₹1,00,000 99,000 ఒకరోజు ట్రాన్స్ఫర్ చేసిండు, ₹1,000 క్యాష్ ఇచ్చిండు. ఆ ఎవిడెన్స్లు కూడా 4 తారీఖు నాడు మార్నింగ్ పోలీసులు తీసుకెళ్తే 5 తారీఖు నైటే చెప్పిందంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించిందంట. సార్ కూడా నాకు పంపించిండు, నాకు తెలియదు, ఇప్పుడు మీరు వచ్చేదాకా కూడా నాకు తెలియదు. ఇచ్చిండ్రు. ఇచ్చిన దాన్ని మేము సబ్మిట్ చేసినాం. అంటే అరే బాబు నీ మీద ఏం కాదు, ధైర్యంగా ఉన్నాక నువ్వు వాళ్ళని పట్టిరా అంటే మళ్ళీ వచ్చిండు. ఫోన్ ఏదో మర్చిపోయినంట, తీసుకొని పోయిండు. మళ్ళీ 8 తారీఖు దాకా గయాబ్, మనిషి కనపడలే. అమ్మ భోజనం ఇస్తా అని చెప్పేసి పోతే భోజనాన్ని వాడు పెట్టిపోమ్మ చూడలే. అబ్బాయి వాళ్ళ బాబాయ్ పోయిండు, వాళ్ళ బాబాయ్ చూడలే. అప్పటికి అబ్బాయి ఇబ్బంది పడుతుందంట. అరే ఏమైందిరా ఇబ్బంది అవుతుంది, పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, కస్టడీలో ఉన్నాడు, వితౌట్ FIR, వితౌట్ ఏం లేదు. ఇంకా పోలీస్ స్టేషన్లో కోదాడ PS మన సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇప్పుడున్న SHO అక్కడ SI సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతుంది కదా, మరి ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారయ్యా, నా కొడుకు కూడా ఆరోగ్యం బాగాలేనట్లు అనేది చూపించుకుంటా. లేదమ్మా అని చెప్పేసి 8 తారీఖున మాయ చేసి కంప్లైంట్లు అన్న విచిత్రం ఏంటంటే FIR 8 తారీఖు అయింది, 8 తారీఖు కంప్లైంట్ ఇచ్చిండు. విచిత్రం మాకు అర్థం కాలే. రిమాండ్ మళ్ళీ మండే అని చెప్తున్నారు. మరి రిమాండ్ పోయేటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరే ఉండే, అయ్యా నా కొడుకు బాగాలేదు, ఆయాసపడుతుంది బాగా, ఏమైందో మరి మీరు కొట్టిందా చేసినా నా కొడుకు అయితే చెప్పాడు కదా అని దగ్గర పోనివ్వట్లేదంట, దూరం నుంచే. అప్పుడు వాళ్ళు ఏమంటారు అనే హామీ ఇచ్చి మేము తీసుకెళ్తామమ్మా, మేము తీసుకుపోమా, డాక్టర్ చూడండి, డాక్టర్ మంచి లేకపోతే మమ్మల్ని జైలు వేస్తామా, వేయం కదా అని చెప్పి తీసుకుపోయినంట. ఆడు తీసుకుపోతే మా డాక్టర్ ఏం చూసిండు, వాడు ఏం మంది ఇచ్చిండు, మరి జైలర్ కూడా వితౌట్ హెల్తీ లేని పేషెంట్ జైలు ఎట్లా తీసుకుంటాడు అంటే మేము ఇక్కడ జరుగుతుందన్న ఒక దళితులు, ఒక మాదిగ బిడ్డ, ఈ మాదిగ బిడ్డ అనే చొరవే కదా. అంటే మాదిగ బిడ్డ అనేసరికి PS ఇప్పుడు ఇవాళ రేపట్లో నోటీస్ ఇస్తున్నారు, నోటీస్ ఇచ్చి PS పిలిపిస్తున్నారు, ఏం జరుగుతుందని క్లియర్గా తీసుకున్న తర్వాత పోతా ఉన్నారు. అంటే మరి కోదాడలో ఏ గవర్నమెంట్ నడుస్తుందని ఇక్కడ? అంటే కేవలం దళితుడు అనే ఒక చిన్న దాంతో నిర్లక్ష్యంగా రెడ్డి అనే అహంకారంతో ముందుకు తీసుకుపోయి అబ్బాయిని కష్టపెట్టి చూపిస్తామని చూపిలన్న. ఇక్కడ వ్యవస్థలో ఇది వ్యవస్థ లోపమే. మరి డాక్టర్ అని చెక్ చేసిన డాక్టర్ తెలియదా, రూపుదిద్దుల సమస్య అంటే తెలియదా? మరి ఆ డాక్టర్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు, ఈయన హాస్పిటల్కి ఎట్లా పోయిండు, ఆ మెజిస్ట్రేట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? మరి అంటే మేము ఖచ్చితంగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఇది వ్యక్తి చేసిన లోపం కాదు, ఇది వ్యవస్థ లోపమే. మరి దీనికి హోమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు. దీనికి ఇప్పుడు సంబంధిత నాయకురాలు ఎవరు అక్కడ? పద్మారెడ్డి. వీళ్ళ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న మన ఉత్తమ్ పద్మారెడ్డి కూడా వచ్చి కనీసం ఓదార్పు లేదు, పరామర్శ లేదన్న. అలాగే హస్బెండ్ లేడు, ఒక్కడే ఆదాయం, చిన్న బాబు. మరి ఇలా కుటుంబానికి అబ్బాయికి పెళ్లి కాలేదు, ఒక్కడే. మరి అబ్బాయికి ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు అమ్మ ఒకతే ఉంది, వీళ్ళు అన్నదాలు కావాలన్నా ఈ అబ్బాయిని మీరు ఎట్లా తీసుకుపోయినా అట్లా తీసుకొస్తారా? లేకపోతే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి వీళ్ళ ఇంట్లో ఈమెకు ఉద్యోగం ఇవ్వాలి, జీవితం అన్న ఇంకెవరు లేరు సపోర్ట్ ఆమెకి. కాబట్టి ఈమెకు జీవితకాలంగా ఏం న్యాయం చేస్తుందో మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద స్పందించకపోతే ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుందంట పక్కన, ఈ నుంచి బాడీని క్యాబినెట్ తీసుకుపోతాం. మాకు బాడీ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలే. ఇక్కడ ఉన్న SI గారు వెళ్ళిపోయాడు, ఇప్పటిదాకా CA గారు మేము గౌరవం ఇచ్చినాం. ఇక్కడ సార్ SI ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చి మాకు ఇక్కడ హామీ ఇమ్మని వచ్చిండు. వచ్చి ఏమంటాడు, మా ముందులే నాది PS కాదంటాడు.
నీది పిఎస్ కావడం కింద మన వర్గాలు సురేష్ రెడ్డి నువ్వే అంటే కథ నుంచి పడ సీఏకి ఇప్పటిదాకా మనం రెస్పెక్ట్ ఇచ్చినాం సార్ మంచిగా మాకు ఆన్సర్ చేస్తుండు మరి ఆల్ పిఎస్ కాదు జైల్లో చనిపోయినందుకు నేను కేసు రాస్తున్నాం ఇక్కడ అన్నాడు మరి సురేష్ రెడ్డికి రెస్పాన్సిబిలిటీ రావాలి కదన్నా మరి నేను పిలిపి అంటే కథ ఈ నుంచి గడ మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇప్పుడు చేయకపోతే దీన్ని ఇంకా పెద్దగా ఇష్యూ చేస్తాం కోదాడలో ఉత్తమ పద్మారెడ్డి ఇంటికన్నా తీసుకుపోతాం ఇక్కడ క్యాబినెట్లోకి వెళ్ళి తీసుకుపోతున్నామన్నా ఇక ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి నష్టపరిహారం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బీసీఎస్ఎస్సీ జేఎస్ నుంచి డిమాండ్ చేస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆ కుటుంబానికి మద్దతుగా వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళే కనబడతా ఉన్నారు. సో అడ్వకేట్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంబంధించినటువంటి నాయకులతో పాటు ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా, అంతేకాకుండా తిన్మార్ మల్లాలకు సంబంధించిన టీఆర్పీ పార్టీగా బీఎస్ఎఫ్, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఆ కుటుంబానికి, దళిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సో రాజేష్ అన్నటువంటి కుటుంబానికి వాళ్ళ అమ్మ కూడా ఏం తెలియనటువంటి ఆమె, అమాయకురాలైనటువంటి ఆమె, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా జరిగినటువంటి ఏదైతే రాజేష్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే రాజేష్ ఎవరైతే ఉన్నారో, సో రాజేష్ అన్నటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి రాజేష్ అన్నటువంటి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలా దీంట్లో జరిగినటువంటి తప్పిదానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అది కూడా ఉన్నటువంటి ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ డబ్బులను సైతం కూడా ఆల్రెడీ ఇచ్చేసిండు. ఆ సంబంధించినటువంటి సంబంధించిన ఎవరైతే ఆ చెక్కును డ్రా చేయమని చెప్పేసి ఇచ్చిండో, సో ఒకసారి ఆల్రెడీ వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటిది మళ్ళీ గొడవ? ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడతారు, ఆయన వచ్చే రెస్పాన్సిబిలిటీ ఇస్తే పంపిస్తామన్నావు, పిలిపిస్తామన్నారు. మరి సీఏ గారు ఫోన్ చేసినా ఆయన వస్తలేడు. మరి ఈయన పంపించిన అనుకోవాలా, ఆయన తెంకపోయిన అనుకోవాలి. ఆయన నుంచి ఇప్పుడు బాడీని ఎట్లా పంపిస్తారు? ఎస్ఐ గారు ఖచ్చితంగా రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఆయన బాధ్యత తీసుకోవాలి. ఇప్పటిదాకా ఈయన ఉన్నాడు. ఇప్పుడు మాకు ఆన్సర్లు ఇవ్వాలి కదా. సిఐ గారు ఆన్సర్లు ఇస్తాడు, స్థానిక ఎస్ఐ గారు పర్వాలు ఉంటాడు. అసలు దేని కారణం, ఎందుకు భయపడినట్టు, అసలు పోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉండి మాకు ఆన్సర్లు ఇచ్చే ఆ ఆన్సర్లు లేవా మీ దగ్గర? మీరేమైనా లోపం ఉందా? ఏమైనా వేసిరా? మరి 4వ రోజున ఎట్లా తీసుకుపోతారు, 8వ రోజు ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు? ఆ 4 రోజులు ఏం చేసిరో మాకు కావాలి, విత్ సీసీ కెమెరా ఫుటేజ్ నుండి. నా పేరు సంతోష్ కుమార్, ధర్మ సమాజ్ పార్టీ ముషిరాబాద్ మండల అధ్యక్షుడిని. ఇది 4వ తారీఖు నాడు ఈ ఎవరైతే ఎక్యూజ్డ్ నేరారోపణ పడుతుండో రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కేసు మాత్రము 8వ తారీఖు చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి ఆ మెజిస్ట్రేట్ ముంగట తీసుకెళ్ళి రిమాండ్ చేసినాక ఈ విధంగా మళ్ళీ అక్కడ నుంచి సూర్యాపేట నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. రాష్ట్రంలో దళితులకు మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక దళితుని కుల వివక్ష మీద చేసుకున్నా అని చెప్పి మర్డర్ చేసారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి రాజ్యంలో అసలు దళితులకు విలువ లేకుండా, వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా పోలీసు వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము వచ్చిన మీద ప్రాసెస్ స్టార్ట్ చేసినామని చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది విఫలమైంది. ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిఐ, కోదాడ సంబంధించినటువంటి సిఐ, అది కూడా మాకు కూడా సంబంధం లేదు ఈ కేసుతో, మాకేం అవసరం అని చెప్పేసి ఆయన కూడా ఇటు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నాడో, సురేష్ రెడ్డి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మరి ఎట్లా, మరి ఈ బాడీ ఏమో దళితునికి సంబంధించినటువంటి బాడీ ఉంది. సో మరి ఆ బాడీని మరి ఎవరు ఆయన వేరు చేయాలి, ఎట్లా ఆయన వేరు చేయాలి అనేది మరి ఇక్కడైతే వాగ్వాదం అయితే జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ చూసినటువంటి గొడవ అయితే అవుతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని మరి ఎవరు తీసుకెళ్తారు, ఎట్లా తీసుకెళ్తారు? సో వీళ్ళేమో పోలీసులేమో మొత్తానికి మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ వెళ్ళిపోతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి జేఏసీ సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఒకసారి చూసుకోవచ్చు, ఒకసారి ఆ పోలీసులతో వాగ్వాదం అయితే చేసుకుంటున్న పరిస్థితి కనబడతాం. ఒకటే మాట ఏమన్నా, సురేష్ రెడ్డిని పిలిచేయండి సార్. ఆయన వేరే డ్యూటీ మీద పోయిండని చెప్పిన ఇప్పుడు నీకు ఆయన వస్తున్నాడు ఈ డ్యూటీ మీద ఉన్నాడు కదా. నేను చెప్తున్నా అంటే నా వేరే డ్యూటీ మీద పోయిండు, పోయినాడు పట్టుకో ఇప్పుడు నన్ను అట్లా నేను చెప్తున్నా. మీరేమన్నా మీరే పిలిపిస్తున్నారు కదా. మీరు వచ్చినట్టే వచ్చి ఒక మాట మాట్లాడుకోను సార్. ఎవరు బాధ్యత? ఎంతసేపు అవుతుంది సార్ ఇట్లా నిలబెట్ట? ఏంటిది ఏమంటున్నారమ్మా, మీరు తల్లే కదా, ఏమంటున్నారు వాళ్ళు? ఏదో రావట్లేదు సార్, రమ్మంటే రావట్లేదు సార్. మరి ఎస్ఐ గారిని ఇక్కడికి రమ్మంటున్నాం, ఈసారి చెప్పే సమాధానం చెప్పమంటున్నాం మేము. చెప్పకుండా మరి వెళ్ళిపోయింది సార్. మరి నిన్న చనిపోయిండు మీ బాబు, నిన్న చనిపోయిండు. సో ఇప్పటి వరకు కూడా ఇంటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు కూడా కలవలేదు. నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఆమెకి పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఆ అబ్బాయికి వదిన అయితా కొంచెం దగ్గర రిలేటివ్,
ఆ అబ్బాయికి న్యాయం జరగాలి. ఆమె కొంచెం తిక్కలామా, వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు కూడా తిక్కలోడు. మరి ఆమెకు న్యాయం చేయకుండా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా పోతే ఆమె పరిస్థితి ఏంటి సార్? బ్రతికుండగా ఆమెకి ఇవ్వాలి, శవాన్ని గొప్ప చెప్పిపోతారు. అట్లా కాకుండా బతుకున్నప్పుడు ఆమె చూంచుకుంటుంది కదా, అప్పుడు ఇవ్వచ్చు కదా, శవాన్ని ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. ఆమె ఎటు తీసుకుపోవాలి ఇప్పుడు? ఇంతసేపు పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అంటే బాడీని తీసుకొని మీ కొడుకుని చంపినా మీరు తీసుకొని పోండి అని ఆమె గొప్ప చెప్తుర్రా? ఇంతసేపు ఉన్నారుగా, ఇప్పుడు వచ్చి చెప్పొచ్చు కదా అదే సమాధానం. వాళ్ళు చంపనప్పుడు అప్పుడు ఎట్లా చెప్తారు? అక్కడికి రమ్మనండి, మేము తీసుకెళ్ళాం. ఆమెనైతే అలానే తీసుకొచ్చి వదిలేయమనండి మా దగ్గర. ఇప్పుడు ఆమెకి తిక్కలా, ఆమెకు తెలీదు, ఆమెను ఇక్కడ వదిలేసిపోతారు. ఇప్పుడు మేము కూడా రాము. ఆమె పరిస్థితి ఏంది? ఈ చుట్టుపక్కల ఎవరు తెలీదు. ఆమెకు తూ అంటే తారాదు, ఏది రాదు ఆమెకి. ఆమె ఎట్లుండాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల వెళ్ళిపోతుర్రు. బ్రతికొండంగా అడిగింది, నా బాబుని ఇవ్వండి, నేను వేరే దగ్గర చూపించుకున్నా. అప్పుడు ఇవ్వచ్చుగా బాబుని, అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు చచ్చిపోయినాక నువ్వేమైనా చేసుకొని వెళ్ళిపోతే ఆమె ఏం చేయాలి? ఎస్ఐలు ఎవరు లేకుండా ఉంటే, కానిస్టేబుల్ లేరు, ఎస్ఐలు లేరు. ఇప్పుడు బాడీని ఆమె ఎట్లా తీసుకుపోవాలి? ఆమె ఒక్కతే ఉంది ఇక్కడ, ఆమె ఎట్లా తీసుకుపోవాలి? ఆమెకు తెలుసా ఏమన్నా? ఏమీ తెలియదు ఆమెకి. ఇక్కడ నుంచి ఏరియా దాటితే ఆమె తెక్కలు ఏడిపోయిద్దో కూడా తెలియదు ఆమెకి. ఆమె ఎటు పోవాలి? బాడీ చెప్పలేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు లేరు, కానిస్టేబుల్ లేరు, అక్కడ జైలర్ లేరు, ఎవ్వరు లేరు. ఆమె ఒక్కతే ఉంది ఇక్కడ, ఎవరు తీసుకుపోవాలి? అది న్యాయం చేయండి ఆమెకి. మీరు ఏమవుతారు అక్క? మీరు ఏమవుతారు వాళ్ళకి? ఏమన్నా మీరు రిలేషనా మీరు కాదా? సో ఎందుకు వచ్చారు మరి ఇక్కడికి? వీడికి మీరు అంతేనా? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అసలు బతికున్నప్పుడేమో నా కొడుకు కావాలని చెప్పేసి అన్న అప్పుడు ఇవ్వలేదట. సో చచ్చిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీని మళ్ళీ ఇక్కడ తెచ్చి ఒక 2 నిమిషాలు నేను తీసుకపోలేదు భయ్, నేను కొట్టలేదు, సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామని ఒక మాట అనుమని అప్పటి నుంచి కార్తీక్ అన్న కానీ మేము కానీ సిఐ గారు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మా అందరినీ మంచిగా మాట్లాడుతుండో అట్లా ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడిపోమని అన్నాం. నిజంగా ఇట్లా కొట్టినట్టు నువ్వు కొట్టినట్టు వెళ్తే ఆ కుటుంబాన్ని దత్తా తీసుకోమని అన్నాం, అంతే తప్ప ఏమనలే. మీరు ఏం చెప్పింది సార్? జైల్లో చనిపోయిండు, దానికి మీరు బాధ్యత వహిస్తున్నారు, సెక్షన్ రాసి ఓకే, దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ నాకు చావడానికి కారణం ఒకటి జరిగింది కదా, ఆ సురేష్ రెడ్డి అంటే ఆయన వచ్చి బాడీని ఇక్కడ తీసుకొని అమ్మ అక్కడ మనం పోదాం, అక్కడ పోయిన తర్వాత దీని బాధ్యత నేను వహిస్తా, మీకు న్యాయం చేస్తాను ఒక మాట సురేష్ రెడ్డి ఎందుకు చెప్పాడు? అరెస్ట్ చేసిన సురేష్ రెడ్డిగా, రిమాండ్ పంపించిన ఆయనగా, ఇక్కడికి రాడా? ఇక్కడ మాట్లాడుతున్నాం, సిఐసార్ పంపించారు. ఇదేనా పోలీసు వాళ్ళ మీద అపనం నమ్మకం ఎందుకు కుదరదు అంటే ఇదే. ఆయన నేను పిలిపిస్తా అన్నాడు, పిలిపిస్తాను గంట నుంచి ఆపిండు, ఇప్పుడు నేను వెళ్ళిపోయాను. నాకేం సంబంధం అంటే? ఓ సిఐ కోదాన్ని ఎస్ఐ కోదాన్ని నుంచి వచ్చి సిఐకి సంబంధం లేకుండా సిఐ చెప్పకుండా పోతాడా? మరి ఇన్ని గేములు, ఇన్ని డ్రామాలు. మరి ఎస్ఐ ఇప్పుడు రాకపోతే ఏంటి మరి? మీరు ఏం చేయబోతున్నారు? బాడీ మాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి బాడీ కోదాలు హ్యాండ్ చేయాలి. మేము తీసుకుంటాం బాడీ, మాకేం అవసరం? మేము మా ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఇటుకే ఏమన్నా ఎవరికి తీసుకొచ్చిందో పోలీసు వాళ్ళు ఆ బాడీని కోదాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలి. మేము బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోం అంతే. బాడీని మేము తీసుకురాలేదన్నా, మేము హాస్పిటల్ మా ఇంట్లో నుంచి తీసుకురాలే, ఇటుకి మా ఇంట్లో నుంచి తీసుకొస్తాం, మేము తీసుకుపోతాం. జైలు నుంచి తీసుకొచ్చిన వాళ్ళు అది తీసుకుపోయి మరి జైల్లో పెట్టుకుంటారా? ఆడి తీసుకుపోతే పోలీసు వాళ్ళు బాధ్యత. అది మేము ఇంతవరకు సంతకం కూడా పెట్టలే, బాడీ మేము రిసీవ్ చేసుకున్నట్టు పెట్టలే. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అది మీరేమన్నా రిలేషన్ అమ్మా? మీరంతా మీరేమన్నా ఏమన్నా రిలేషన్ వాళ్ళు ఉన్నారు? ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎస్ఐ ఆయన ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నాడో వీళ్ళ అనుమానం కూడా అదే. సో ఇక్కడ 4 రోజులు నుంచుకొని అక్కడ ఆయన అనేక రకాలైనటువంటి చిత్రహింసలు, టార్చర్ పెట్టిన తర్వాత దాని తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిండ్రు అన్నటువంటి అభిప్రాయం వీళ్ళ దగ్గర వ్యక్తం అవుతుంది. సో అసలు జరిగినటువంటి సంఘటన ఏంటో ఎస్ఐ అయినటువంటి సురేష్ రెడ్డి ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నమో లేకపోయినట్లయితే జరిగిన అంశం పట్ల ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు మద్దతుగా వచ్చినటువంటి ఆ కుటుంబాల సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రమే ఆ బాడీని మేము తీసుకెళ్తాం. కేవలం దళిత కుటుంబం అని, దళిత వ్యక్తి అన్నటువంటి ఒక దాంతో వాళ్ళు ఎవరు ఏం చేసినప్పుడు కూడా దళిత కుటుంబాలంతా కూడా భరిస్తాయి, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేరు అన్నటువంటి ఒక ధీమాతోటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సురేష్ రెడ్డి ఎస్ఐ ఈ విధంగా టార్చర్ చేసిండు, ఇబ్బంది పెట్టి ఎలాంటి సంబంధం లేనటువంటి కేసులో ఆయనను ఏత్రిగా ఇరికిచ్చి 4 రోజుల పాటు పూర్తిగా ఆయన చిత్రహింసలకు గురి చేసిన తర్వాత అంటే మొత్తానికి గాయాలతోటే జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తీవ్రతరం అయిపోయింది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది, ఆ బాడీని వీళ్ళు తీసుకుంటారా లేదా, లేకపోతే ఎస్ఐ ఏం చెప్తారు, సిఐ ఏం చెప్తారు, దీనికి ఏమైనా ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుందా లేదా. సో వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అమాయకమైనటువంటి తల్లి ఉన్నది, చెత్తంత ఎదిగినటువంటి కొడుకు సైతం కూడా కళ్ళ ముందే మరి కారణాలైనటువంటి లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా వినబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.